హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్. అది ఏంటంటే, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఒక చలికాలం కదా, లంచ్ బాక్స్లు అన్నాక చాలా ప్రిపేర్డ్గా ఉంటారు కదా, స్పైసీగా వండాలి, అది వండాలి, ఇది వండాలి అని చెప్పేసి. మా ఇంట్లో మా హేమంత్తో మాకు పెద్ద తలనొప్పి అండి. అలా అని ఏది పడితే అది తినడు, అదొక తలనొప్పి. కానీ ఇవాళ మాత్రం మంచిగా లేయంగానే, మమ్మీ నాకు చికెన్ బిర్యానీ కావాలి, దట్టు గ్రీన్ కలర్లో కావాలి. ఈ మధ్య అక్కడ చూశాడంట, తెగ అడుగుతున్నాడు. అదేనండి, దన్నే బిర్యానీ, చికెన్ దన్నే బిర్యానీ. దీనికోసం అయితే చిట్టి ముత్యాలు తీసుకోవాలి. సో దాన్ని ఎక్కువగా అయితే కడగకూడదు, మరీ ఎక్కువగా కడిగితే దాంట్లో ఏంటంటే ఉన్న ప్రోటీన్స్ కూడా పోతాయి అని చెప్పేసి మా వారు మరీ చెప్పారు. ఎందుకంటే నేను చిట్టుముత్తాలు ఎక్కువగా యూజ్ చేయను, ఎప్పుడన్నా చికెన్ బిర్యానీ కోసం మాత్రమే యూజ్ చేస్తాను. అది కూడా మా వారు వండుతారు కాబట్టి నేను ఎప్పుడూ వండలేదు. కానీ చికెన్ దొన్నే బిర్యానీకి కంపల్సరీగా కావాలి కాబట్టి ఆయన ముందే టిప్స్ అనేది చెప్పేశారనమాట. దానికోసం అయితే చికెన్ని ఫస్ట్ ఒక అరగంట సేపు మ్యారినేట్ చేశారనుకోండి, ముక్క చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. చికెన్ని కడిగేసుకొని ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం పెరుగు, ఈ 3 కలిపేసి చక్కగా ఒక అరగంట సేపు మ్యారినేట్ చేయండి. స్కూల్కి పెట్టాలి అనుకున్న వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేస్తే మాత్రం తొందరగా అవుతుంది, లేదంటే లేట్ అవుతుంది. సో ఇలాగా మనం ఏంటంటే, నేను కళ్ళుప్పు ఎందుకు వేసానని మళ్ళీ అడగండి. కళ్ళుప్పు ఎలాగో మనం కుక్ చేస్తాం కదా, అందుకని అది ఎలాగో కుక్ అయ్యేటప్పుడు కరిగిపోతుందని చెప్పేసి వేసాను. లేకపోతే మనము ప్రాసెస్ అలా కాదు అనుకున్నప్పుడు సాల్ట్ వేస్తే సరిపోతుంది. బట్ నేనైతే కళ్ళుప్పు ఎక్కువగా యూజ్ చేస్తాను. మ్యారినేట్ చేసి అరగంట సేపు దాన్ని అలా వదిలేసాను అనమాట. ఈలోపు మిగిలిన అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, కంప్లీట్గా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి. ఇక ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే మిరియాలు కూడా ఏంటంటే మీరు తినే ఘాటుని బట్టి, నేనైతే 1 స్పూనే యూజ్ చేశాను. కొంచెం ఆయిల్లో వేయంగానే రోస్ట్ చేస్తే మంచి స్మెల్ వస్తుంది కదా. అప్పుడు ఉల్లిపాయల్ని బారుగా ముక్కలుగా కోసుకొని, ఒక ఉల్లిపాయ అనమాట, అది కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకి పచ్చి వాసన లేకుండా ఉంటుంది కదా. సో అలా వేయించుకున్న వాటన్నిటినీ కూడా తీసి బాగా చల్లారనిచ్చి మిక్సీలో పేస్ట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే పచ్చివాసన లేకుండా బాగుంటుందన్నమాట. అండ్ అలాగే ఈ చికెన్ బిర్యానీకి వచ్చేసి, దొన్నే చికెన్ బిర్యానీకి వచ్చేసి గ్రీన్ లీవ్స్ అనేది కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తారు. బట్ మా హేమంత్ ముందే చెప్పాడనమాట, మరీ ఓవర్గా వేయొద్దు, నాకు ఎక్కువ గ్రీన్ కలర్ ఏమొద్దు అని చెప్పేసి అడిగాడు. అందుకని నేను కొంచెమే యూజ్ చేస్తున్నాను, మీరైతే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేనైతే కొద్దిగా ఒక గుప్పెడంతా పుదీనా, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మాత్రం మీరు ఘాటుకి సరిపడా, అంటే నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు చాలా కారం ఉన్నాయి, అందుకే 4 వేసాను అనమాట. ఆల్రెడీ అక్కడ మిరియాలు వేసాం, ఇక్కడ పచ్చిమిర్చి వేసాం, అలాగే చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు కారం వేసాం. ఈ స్పైసెస్ అన్నీ కూడాను మీకు అడ్జస్ట్ అయ్యేలాగా, మీరు తినే ఘాటుకి అడ్జస్ట్ అయ్యేలాగా వేసుకోండి. అలాగే ఒక కట్ట మెంతి కూర కంపల్సరీ కావాలి. అలాగే మెంతి కూరని బాగా వేయించుకోవాలి. చూసారా, ఈలోపు నేను ఉల్లిపాయలు పేస్ట్ చేసేసాను, ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాం. మెంతి కూర బాగా వేగాలి, లేదా అంటే చేదు వస్తుంది. ఇలా వేయించుకున్న గ్రీన్ లీవ్స్ అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందుకని నేను కుక్కర్ తీసుకున్నాను, ఇదైతే కొంచెం మాడిపోకుండా ఉంటుందని. కొద్దిగా ఆయిల్ వేసి, నెయ్యి వేసేసి, ఇక స్పైసెస్ మసాలాలన్నీ కూడా ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదా, అదొక్కటి వేసాను. ఇవన్నీ కూడా వేసేసి చిట్పట్లు ఆడిన తర్వాత ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకొని, అక్కడ ఆల్రెడీ ఒక ఉల్లిపాయ తీసుకున్నాం కదా, మరీ ఎక్కువైతే స్వీట్నెస్ వచ్చేస్తుంది బిర్యానీ. సో ఒక ఉల్లిపాయ కూడా వేసేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చిన్న స్పూన్ వాడుతున్నాను, పెద్దదైతే 1 వేసుకోండి. నేను చిన్నది కాబట్టి నా స్పూన్ 2 స్పూన్స్ వేసాను అనమాట. ఇది కూడా ఇక పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకోవాలి. ఇక అలా వేగిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ బిఫోరు చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టాం కదా, అది కూడా వేసేసుకొని చికెన్ కొంచెం రంగు మారేంత వరకు, అంటే మనము వేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్కి
చక్కగా ఒక టైప్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా చికెన్ ముక్క మీద, అలా వేయించుకోవాలన్నమాట. చికెన్ని కంపల్సరీగా అలా వచ్చేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించేసుకోండి. అలా వచ్చేసిన తర్వాత ఒకసారి మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చికెన్ని. ఆ చికెన్ ఎప్పుడైతే ఆ రంగు వస్తుందో అప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆనియన్స్ అన్నీ కూడా పేస్ట్ చేసుకున్నాం కదా మసాలాలు, అది కూడా వేసేసుకొని కలిపేసి మూత పెట్టి చక్కగా కుక్ అవ్వనివ్వండి. దీనికి మాత్రం కంపల్సరీగా మనము ఎసరు వచ్చేసి 1కి 1.5 తీసుకోండి. నేనైతే 1.5 పోసేసాను కంగారులో, స్కూల్కి టైం అవుతుందని. 1కి 1.5 చిట్టి ముత్యాలకు వచ్చేసి 1కి 1.5 సరిపోతుంది. ఎందుకంటే బియ్యం కూడా హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకుంటాం కాబట్టి కంపల్సరీగా హాట్ వాటర్ యూస్ చేయండి. ఎందుకంటే ప్రాసెస్ అంతా మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. ఎలాగో చికెన్ కుక్ అయిపోయింది కదా, ఇక హాట్ వాటర్ 1కి 1.5 తీసుకొని వేసేసుకున్న తర్వాత బియ్యం కూడా వేసేసుకొని మనం పేస్ట్ చేసుకున్న గ్రీన్ లీవ్స్ అవి కూడా ఆ పేస్ట్ కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసి మనము ఇక ఫైనల్గా ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసి సేమ్ రైస్ ఎలా కుక్ చేసుకుంటాము అలాగే కుక్కర్కి మూత ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. అంటే కుక్కర్ మూత పెట్టకుండా మామూలుగా మూత పెట్టేసి అన్నం మనం రోజువారీ అన్నం ఎలా వండుకుంటామో మధ్యలో ఒక్కసారి కలిపేసి అలా వండుకోవడమే. మధ్యలో మాత్రం ఒక్కసారి మూత తీసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ టైంలోనే కలిపితే కలుస్తుంది. ఇక తర్వాత ఇంకా అసలు మనం వేసిన అది కలవదు, వేయడానికి కూడా వీలుండదు. మధ్యలో ఒక్కసారి అన్నాన్ని కలిపేసుకొని ఉప్పు చూసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఇక సేమ్ అన్నం మనం ఎలా వండుకుంటామో ఎగరబెట్టుకుంటామో ఇక అలా వండుకోవడమే అనమాట. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇంకా కొంచెం ఎక్కువ గ్రీన్ లీవ్స్ పడాలి, బట్ నేనేంటంటే మా హేమంత్ టేస్ట్ కోసం కొంచెం తగ్గించానమాట. అండ్ ఫైనల్గా రైస్ని ఎలా కుక్ చేస్తామో అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే చూసారా చికెన్ చూసారా మ్యారినేట్ చేసినందుకు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే అంత పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. 7:30 కల్లా మా హేమంత్ లంచ్ బాక్స్ రెసిపీస్ అన్నీ రెడీ అయిపోయినాయి. అండ్ చికెన్ దొన్నే బిర్యానీలో మెయిన్గా మనకి కాంబినేషన్లో కావాల్సింది ఎగ్ కూడా ఉడకబెట్టేశాను. అండ్ అలాగే 7:30 కల్లా లంచ్ బాక్స్ అయితే రెడీ. చూసారా విత్ ఎగ్ ఎమ్మీ చికెన్ దొన్నే బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ అలాగే విత్ పెరుగు చట్నీ.